హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే ఒక్కటే బీరకాయ వచ్చింది. మా ఆయన అయితే కట్ చేసి నాకు ఇచ్చిండు అనమాట. తీక్క చక్క పూత అయితే బాగా వస్తుంది, కానీ కాయలు అయితే నిలబడట్లేదు. మరి ఏమైందో తెలియదు. బీర చెట్టు దీనికి కూడా ఒక కాయ వచ్చినా బాగుండేది. ఒకటే కాయ దొరికిందనమాట. ఎక్కేసింది, చక్కగా పాగుతూ ఉంది. ఆనపతీగ చూడండి ఎంత చిన్నదో. ఇగో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు పాకింది. ఇంత చిన్న తీగ కూడా చక్కగా పిందెలు వేస్తుంది అనమాట. అంతకుముందు 4-5 పిందెలు వచ్చినాయి, మురిగిపోయినాయి. ఇది ఒకటే నిలబడింది. మళ్ళీ దానికి ఏంటో మచ్చలు వస్తున్నాయి బాగా. ఇదిగోండి ఇక్కడ పిందె ఒకటి ఉంది. ఇక్కడ ఇది అక్కడ ఒక 2 పిందెలు ఉన్నాయి. మళ్ళీ ఇటు కూడా ఉన్నాయి పిందెలు పైకి. ఇదేమో బీన్స్ చెట్టు, బీన్స్ తీగ పెట్టా. సీజన్ వచ్చేసరికి ఇట్లా పైకి ఎక్కి ఇట్లా ఎక్కి ఆ పందిరంతా అల్లుకునిద్దని చెప్పి ముందుగానే పెట్టుకున్నాను అనమాట బీన్స్ తీగ. బీర తీగ, ఆనప తీగ ఇదంతా చక్కగా టెక్కిద్దామనుకున్నాను నేను. ఆ పందిరి నుంచి ఆ రేకుల పైకి ఎక్కిద్ది అనుకున్నా. ఏదో నిదానంగా ఎక్కుతున్నాయి అన్నమాట. చేపలు చేసుకోవటం అయిపోయాక గల్లుప్పు అయితే వేసుకుంటున్నాను అన్నమాట దీంట్లో. పసుపు కూడా కొంచెం వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఎల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నా. అల్లం నలిగిపోయింది. అల్లం కూడా నలిగిపోయింది అన్నమాట. అల్లం ఎల్లిపాయలు తక్కువ. ఉల్లిపాయ తొక్కు కూడా నలిగిపోయింది అన్నమాట. చేపల పులుసు కోసం అయితే నేను ఇంత చింతపండు తీసుకుంటున్నానండి. దీన్ని అయితే కడిగి నానబెట్టుకున్నాం. మనం ముందుగానే ఉప్పు పసుపు వేసి నానబెట్టుకున్న చేపలను అయితే ఇప్పుడు కడిగేసుకొని వేరే కళాయిలోకి అయితే తీసుకుందాం.
దీంట్లో అయితే గల్లుప్పు అయితే వేసుకొని కలుపుకుంటున్నానండి. కొంచెం పసుపు. ఈ 2 చేపలు కేజీ చేపలు అన్నమాట. 2 కేజీల చేపలు. చక్కగా ఉప్పు, కారం, పసుపు కలిసేలాగా ఇట్లా బాగా కలుపుకున్నాం. తర్వాత తొక్కి పెట్టుకున్న అల్లం కూడా వేసేసుకొని కలుపుకుంటున్నాను అన్నమాట. ఉల్లిపాయ తొక్కు కూడా ఇదంతా కలిసేలాగైతే కలుపుకుందాం. అవన్నీ కలిసేలాగా ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయలు, ఉల్లిపాయ తొక్కుని పెట్టుకున్న మొత్తం అయితే కలిపేసుకున్నానండి. ఇప్పుడు లాస్ట్గా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకున్నాం. ఈ విధంగా ఆయిల్ కూడా కలిసిపోయేలాగైతే కలుపుకున్నానండి. చక్కగా ఇట్లా కలుపుకోవాలి కలిసిపోయేలాగా. దీంట్లో ఇప్పుడైతే చింతపులుసు అయితే పోసుకుందాం. పిసికి పెట్టుకున్న చింతపులుసు అయితే పోసేస్తున్నామండి. చక్క ముక్క మునిగేలాగైతే నేనైతే ఇక్కడ పులుసు అయితే పోసుకున్నా. కొంచెం మెంతిపిండి అయితే వేసుకుంటున్నాను అన్నమాట టేస్ట్ కోసం. ఆ నీసు వాసన అనేది రాకుండా ఉండటం కోసం మెంతిపిండి వేసుకొని చక్కగా అయితే కలుపుకుంటున్నాను అన్నమాట. మనం దీన్ని బాగా దగ్గర కుడికిపోయినాక అప్పుడు దించుకోవాలి, అప్పుడు టేస్ట్ ఉంటుంది. అందుకోసమని నేను ఎక్కువే పులుసు పోసా. దీన్ని అయితే ఇప్పుడు కట్టెల పొయ్యి మీద అయితే పెట్టుకున్నాం. పులుసు మొత్తం ఈనికిపోయి దగ్గరకు వచ్చింది. మసాలా వేసి దింపుకోవడం. చూసారా ఇక్కడికి పోసే పులుసు మొత్తం ఈనికిపోయి చక్కగా నెంబర్ 1 ఉడికిపోయింది అన్నమాట. దీన్ని చేసుకుందాం ఇక మసాలా వేసుకొని. చూసారా పులుసు మొత్తం ఇనికిపోయి చక్కగా దగ్గరకైతే ఉడికింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత దగ్గర ఉడికించుకుంటేనే చేపల కూర టేస్ట్ ఉండిద్ది అన్నమాట.